అక్క 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 చెల్లి చెల్లి అక్క అక్క నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు? నిన్ను చూడాలనుందక్క. త్వరగా రా అక్క అక్క. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను భాగి. ధూమ్ తాత ధూమ్ తాత అయ్యో ఈ రాజుగారు నన్ను ఎటు వెళ్లకుండా చేశారే, ఇప్పుడు ఎలా? నారాయణ నారాయణ ఇంద్రజ, ఈ నారదుల వారిని అడ్డు పెట్టుకుని భూలోకానికి జంప్ అయ్యి భాగి డెలివరీ అయ్యే వరకు తన పక్కనే ఉండాలి. ఆ. నారాయణ నారాయణ ఏమిటి ఇంద్రజ, నీవు ఇంకనూ ఈ నరకలోకమునందే ఉంటివి? మీ అమరపురికి వెళ్ళలేదా? నువ్వు మీ జనకుడిపై ఎప్పుడు అలిగినా కొద్ది రోజులే కదా. ఈసారెందులకు ఎన్ని రోజులు అలకపాన్ పెక్కితివి? మీరు అసలు నారదుల వారేనా? నారాయణ నారాయణ, అదేం ప్రశ్న తల్లి? నాకు తెలియక అడుగుతాను, మీరు నిజంగా నారదుల వారేనా లేక నాలాగా మారు వేషంలో వచ్చారా? నీవు మారువేషంలో ఉంటేవా? అవును, నేను ఇంద్రజని కాదు, ఇంద్రుని కూతుర్ని కూడా కాదు. నా పేరు అరుంధతి. నేను మామూలు మనిషిని. అసత్యమాడకు తల్లి, మాతో పరాచకాలు వలదు. మీతో అబద్ధం చెప్పింది, పరాచకాలు ఆడింది ఆ రాజుగారు చిత్రగుప్తుల వారు. నేను నిజంగా మనిషినే, చచ్చి పైకొచ్చాను. అంటే నీవు చెప్పినది సత్యమేనా? యమధర్మరాజా వారు మాతో అసత్యమాడితేరా? ఎస్, సమవర్తి, మమ్ములనే వంచన చేసితేరా? పక్కా. మరి ఇందులో ఎటువంటి సందేహము లేదు కదా? షూర్. ఆ, ఆ, కానీ నీవు కూడా ఇంద్రజవనే చెప్పితివి కదా? ఆ రాజుగారు గుప్తా గారు చెప్పమన్నారు.